హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే కిర్రాకున్నా. మనం ఈరోజు అయితే సరదాగా కార్లో అయితే బయటికి వెళ్తున్నాం. సో చిన్న ట్రిప్పింగ్ అనుకోర్రి. ట్రిప్పింగ్ అంటే ఏం లేదు కానీ చుట్టుపక్కల అట్లా ఖాళీ పెట్రోల్ వేసుకొని రౌండ్ చేద్దాం. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. 30 to 40 కిలోమీటర్స్. సో ఈ బ్లాగ్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. మీరైతే వీడియో ఎండర్ చూసేసి ఎంజాయ్ చేయండి. సో మన కార్ అయితే చిన్న ఆల్టో మారుతి అంటున్నాడు. చిన్నదైనా పెద్దదైనా కారే అనుకో. మనం నేరుగా పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయినాం. మేము పెట్రోల్ ఎంత కొట్టిస్తాం అనుకుంటారో మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్కువ కొట్టించమంది జస్ట్ 100నే కొట్టిస్తాం. ఎందుకంటే ఎక్కువ కొట్టిస్తాం మళ్ళీ బాగా తిరుగుతుంది అవుతుంది. అందుకే జస్ట్ సింపుల్గా 100 కొట్టేసేసి జైతలు మొత్తం రౌండ్ వేద్దాం ఇంకా. సో మనం ప్రజెంట్ వచ్చేసి ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్నాం. సో ఓల్డ్ బస్ స్టాండ్ మొత్తం లైటింగ్ కొట్టేసారు. ఎందుకంటే ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి కదా. సో దాని కూడా జైతల్లో మంచి మంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. సో నేను దాని కూడా మంచి మంచి స్పెషల్ బ్లాగ్స్ ఇస్తాను. మీరు ఏదైనా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పోలీస్ స్టేషన్ ముందు ఏదో గొడవ అవుతుంది. కట్ చేస్తే మనం జైతాలో ఉన్న ప్రజెంట్ అయితే ఫుడ్ చాయిస్ ఎదురుకు వెళ్తున్నాం. సో పికప్ అండ్ కేక్ ఫేమస్ హౌస్. సో బవార్చి చూసారా, బిర్యానీ అద్భుతంగా ఉంటుంది, 120 ప్లేట్. సో మనం న్యూ బస్ రాగానే మనకైతే వర్షం అందుకుంది మనకి. సో భారీ వర్షం పడుతుంది, అసలు అద్దం ఏం కనిపించట్లేదు. ముంగట విండ్షీల్డ్ కూడా పనిచేస్తలేదు, ఎందుకంటే ఓల్డ్ కార్ కాబట్టి. ప్రజెంట్ అయితే మేమైతే కమాటిపుర సైడ్ వెళ్తున్నాం. కమాటిపుర ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్లో తెలియజేయండి. వర్షం ఆగిపోయింది, సరదాగా ఫోన్ బయట పెట్టి వ్యూ కోసం అయితే వీడియో తీస్తున్నాను. సో వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ కూడా తెలియజేయండి. సో మీరైతే ఇప్పుడు వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. మా వాడితే ఇక్కడ గిర్రో అని దింపేసింది. ఇక్కడ జియో పెట్రోల్ బంక్ జైత్యాల్లో ఫేమస్ అయిన పెట్రోల్ బంక్. సో మీరు పెట్రోల్ కోసం వస్తారా, ఇంకెందుకు వస్తారా నాకైతే కామెంట్ కూడా తెలియజేయండి. మనం ప్రజెంట్ అయితే చింతకుంట చెరువు పైనకి వెళ్తున్నాం. సో రీసెంట్గా వినాయక చవితి వెళ్ళిపోయింది కదా. సో వినాయకులను ఇక్కడ నిమజ్జనం చేశారు. చింతకుంట చెరువు ఎంట్రీ ఇటు సైడ్ నుంచి ఉంటుంది. సో తెలంగాణ తల్లి విగ్రహం ఇదైతే. సో మన గణపతి అమ్మి ఇక్కడనే అంపారు. సో చూస్తున్నారు కదా, గణపతి అంపినాక హాలత్ ఎలా ఉందో గణపతిది. సో మొత్తం గడ్డితో చేసిన గణపతులు ఇవన్నీ. సో మన వీడియోని ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెరువులో గణపతులే కాకుండా నిన్న మొన్న కాలేజ్లో సెలబ్రేషన్ జరిగాయి, బతుకమ్మ సెలబ్రేషన్స్. సో బతుకమ్మలో ఇందులోనే నింపేశారు. ఈ చెరువు కూడా అయితే ఫుల్ అంటే ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది. మీరైతే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడే ప్రజెంట్ అయితే ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్నాం, తిరిగి ఇంటికి వెళ్తున్నాం. సో చూసారు అన్ని ఫ్లెక్సీ దుర్గమాతలవే. జైత్యాల నవరాత్రి ఉత్సవాలు అయితే అద్భుతంగా జరుగుతాయి. ఆ వీడియోస్ కూడా పెడతాను. సో మీరైతే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని గురించి వెయిట్ చేయండి. కట్ చేస్తే మనకి ఇంటికి వెళ్ళగా ఆకలైంది మాకైతే. మేమైతే అన్నపూర్ణ చౌరస్తా దగ్గర ఆపి బజ్జీలు అయితే తీసుకుంటున్నాం. సో ఆలు 30, మిర్చి 20, బోండా బజ్జీలు 30 రూపీస్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. మీరైతే ఎప్పుడన్నా విజిట్ చేసి తినండి, అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం. సో చట్నీ కూడా ఇస్తారు, చట్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. సో మేము కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఆపి సో చట్నీలో ముంచుకొని తింటున్నాం. సో నేనైతే ఆలు బజ్జీ తింటున్నాను, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. సో ఈ వీడియో తింటే మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై, లవ్ యూ ఆల్.